అమర్ సింగ్ చమ్కీలా మూవీ కంప్లీటెడ్. ఈ మూవీ చూడటానికి కారణం ఏంటంటే తెలుగు డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో ఎక్కువ సార్లు విన్నా ఈ సినిమా గురించి. అండ్ ఇంకో మేజర్ అటెన్షన్ గ్రాబింగ్ అంటే ఇమ్తియాజ్ అలీ అండ్ ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్. సరే ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే లాస్ట్ ఇయర్ నేను మిస్ అయిన మంచి సినిమాలు చూసి రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అమర్ సింగ్ చమ్కీలా అండ్ వాళ్ళ వైఫ్ అమర్జోత్ కౌర్ వాళ్ళ రియల్ స్టోరీ. పంజాబ్లో డబల్ మీనింగ్ పాటలు పాడే ఒక సింగర్ కథ. అసలు తనకి ఆ ఆలోచన ఎలా వచ్చింది, తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. ఫస్ట్ నచ్చిన పాయింట్ ఏంటంటే స్టోరీ సెలెక్షన్. రెగ్యులర్గా బయోపిక్ అంటే ఒక సక్సెస్ స్టోరీ కానీ హౌ దే అచీవ్ అండ్ దే స్ట్రగుల్స్ ఇలా కామన్గా ఉండేవి. అలాగే వాళ్ళు తీసుకున్న ప్రొవిజన్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకున్న ప్రొవిజన్ కంప్లీట్ నెగిటివ్. డబల్ మీనింగ్ పాటలు పాడే అతని స్టోరీ చెప్పడం మేజర్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది. మూవీ స్టార్ట్ అవడమే ఒక క్వశ్చన్ మార్క్, ఎండ్తో స్టార్ట్ అవుతుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఆ స్టార్టింగ్ సీన్ కూడా అక్కడ నుండి స్టోరీని కంప్లీట్ డిఫరెంట్ పర్సన్స్ నుండి చేతులు మారుతూ వెళ్ళటం బాగుంటుంది. అండ్ క్యారెక్టర్స్ గురించి చూస్తే హీరో దిల్జిత్ అండ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గారు ఎగ్జాక్ట్గా ఒరిజినల్ దింపేశారు. ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసే విధానం కానీ, ఆ సైడ్ డ్యాన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే మూవీ ట్రాక్ అంతా ఒక సైడ్ వెళ్తున్నప్పుడు సపరేట్ ట్రాక్లో వచ్చే సాంగ్స్ మంచి ఫీల్ జనరేట్ చేస్తాయి. అండ్ ఏఆర్ రెహమాన్ గారు మీ సాంగ్స్ ఏ లాంగ్వేజ్లో విన్నా ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు భలే కంపోజ్ చేస్తారు. అండ్ కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళ లాంగ్వేజ్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో చేంజ్ తెలుస్తుంది. బట్ మీ సాంగ్స్లో మాత్రం ఏ లాంగ్వేజ్ అయినా మీ మార్క్ కనబడుతుంది. ఇంకో నచ్చిన విషయం ఏంటంటే కాస్ట్యూమ్స్ అండ్ కొరియోగ్రఫీ ఆ పీరియడ్కి తగ్గట్టు బాగా డిజైన్ చేశారు. అండ్ మూవీలో కార్టూన్ షాట్తో ఒక ఎలివేషన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అంతే. ఓవరాల్గా మూవీ బాగుంది. వీడన్నీ బాగుందనే చెప్తాడు అనుకోకండి, ఆడియన్స్కి మంచి సినిమానే చెప్పాలి అనుకుంటా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పాటల దగ్గర ఇబ్బంది పడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.